హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేసి సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. కాబట్టి లైక్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మొత్తానికి ఇందుమతి జీవనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ ఆనంది వినేస్తుంది. వినేయటమే కాదు, వీడియో కూడా తీస్తుంది. ఇందుమతి జీవనతో అంటుంది, మొత్తానికి ఆ ఆనంది పని అయిపోయినట్టే. మీ అత్తయ్యకి తనకి చాలా మంచిగా గోడ కట్టేస్తున్నావు. ఒకరిపై ఒకరికి ద్వేషం వచ్చేలాగా మీ సునంద అత్తయ్యకి ఆనంది పైన ఎక్కడ లేని కోపం తెప్పించే పనిలో ఉన్నావు. కాబట్టి ఇంకా నువ్వు అదే విషయంలో ఉండాలి. నీ ఎండి పొజిషన్లో పడి ఈ ఆనందిని మర్చిపోయావనుకో, నీ పొజిషన్కి ఎసరు పెడుతుంది. అసలే ముందు నుంచి తనకి నీకు ఎంత కాంపిటీషనో తెలుసు కదా. కాబట్టి ఎలా అయినా సరే ఆ ఆనందిని ఆ ఇంటి నుంచి దూరం చేయాలి. మొత్తం వాళ్ళ ఆస్తిని నువ్వు కాజేసేసి వాళ్ళని కూడా ఇంట్లోంచి బయటకు తోసేయాలి. ఇవన్నీ కాకుండా మన ఆదిత్య పైన ఏ నేరమైతే మోపామో అలా ప్రతి అడుగడుగునా వాళ్ళపైన ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ వాళ్ళని కుటుంబానికి దూరం చేయాలి అనేసరికి జీవన అంటుంది, అది కాదు పెద్దమ్మ, అయినా ఆనందికి తన అమ్మా నాన్నలు ఎవరో తెలుసు కదా. ఒకవేళ తను చెప్పేస్తే అంటే తన మొహం అదేం చెప్పుద్ది. తనకి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన అమ్మా నాన్న ఎవరో బయట పెడితే వాళ్ళ అమ్మా నాన్నకి ఆయుష్ దోషం ఉందని ఒక కోయిదొరతో కావాలనే చెప్పించాను. వాడు అసలైన కోయిదొర కాదు. అది నిజమైన నమ్మిన ఈ పిచ్చికుట్టి నిజంగానే తన అమ్మ నాన్న ఆయుష్ పోతుందని సూర్యజ్యోతులకి తానే అసలైన నిజమైన జీవనాన్ని చెప్పట్లేదు. అది ఇంకా చచ్చినా చెప్పదు. అంతేకాదు, తను నిజం తెలిసినా కూడా వాళ్ళని దూరం నుంచి చూసుకుంటూ వాళ్ళతో నార్మల్గా మాట్లాడుతుందే కానీ తన సొంత తల్లిదండ్రులు వాళ్ళే అనే నిజాన్ని ఎప్పటికీ బయట పెట్టదు. ఎందుకంటే దాన్ని చిన్నప్పుడు అంతలా బెదిరించాం. కాబట్టి నువ్వే అసలైన జీవనాలాగా కొనసాగిపోవచ్చు. దానికి ఎప్పటికీ నువ్వు శంభు రెండో భార్య కూతురు అని నిజం తెలీదు అని చెప్పేసి మొత్తం వీళ్ళు చేసిన కుట్రల గురించి ఇందుమతి జీవన మాట్లాడుకుంటుండగా ఆనంది వినేస్తుంది. వినేసి నిజం కనిపెట్టేస్తుంది. కావాలనే ఇందుమతి ఇంత పని చేసిందా? అయినా జీవన ఎవరో కాదు, ఇందుమతి సవతి కూతురా. కావాలనే వీళ్ళు నన్ను మా అమ్మా నాన్నకి దూరం చేసి లేనిపోని మాయ మాటలతో నన్ను భయపెట్టి ఇన్ని సంవత్సరాలు నాకు సూర్యని జ్యోతి అమ్మల్ని నాకు దూరం చేశారు. వీళ్ళ పని మామూలుగా కాదు, ఎలా బుద్ధి చెప్తానో చూడాలి అని చెప్పేసి ఇంక వెంటనే వెళ్ళి ఆదిత్యకి నిజం చెప్తుంది ఆనంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న ఆదిత్య వెంటనే ఈ విషయం మీ అమ్మ నాన్నలకి చెప్దాం అనేసరికి లేదు లేదు, కోయిదర అవునని చెప్పినా లేదని చెప్పినా ఒకవేళ ఏమో నా భయం నాకుంది. ఇప్పుడు నేను సడన్గా వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పాక ఒకవేళ వాళ్ళకి అవ్వరానిది అయితే, ఒకవేళ ఇందుమతి పెద్దమ్మ కావాలనే చెప్పించవచ్చు, కానీ ఒకవేళ అదే నిజమైతే అని చెప్పేసి పూజారిని కలుస్తుంది. ముందు పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం అని చెప్పేసి ఆనంది అయితే వెళ్ళి పూజారికి అసలు విషయం అంతా చెప్తుంది. ఎందుకంటే తన సొంత అమ్మ నాన్నకి తన సొంత కూతురని చెప్పకూడదు, కానీ మిగతా వాళ్ళకి చెప్పచ్చు కదా. వెళ్ళి చెప్తుంది, ఇలా మా అమ్మ నాన్న వాళ్ళ అనే విషయం బయటపడింది. అంతేకాదు, వాళ్ళు కావాలనే చిన్నప్పుడు కోయిదొరతో నేను మా అమ్మ నాన్న వీళ్ళ అని ఎవరికి చెప్పకూడదు, చెప్తే వాళ్ళు చనిపోతారు, ఆయుష్ దోషం ఉంది అని నాకు చెప్పారు. అది అబద్ధమని నాకు తెలిసింది. కాబట్టి నిజంగానే అలాంటి దోషం ఏమైనా ఉందా లేదో ఒకసారి మీరు చూసి చెప్పగలరు అంటే మనం పెద్ద పూజారి గారి దగ్గరికి వెళ్తాం. ఆయన అయితే ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేస్తారు. నీకు తెలుసు కదమ్మా కుట్టి అని చెప్పేసి ఆ పూజారి అంటాడు. అంతేకాదు, అయినా ఈ రోజుల్లో కూడా ఇవన్నీ నమ్ముతావేంటమ్మా? ఆ భగవంతుడి దయ వల్ల మొత్తానికి నీ అమ్మ నాన్న విషయంలో వాళ్ళు చేసిన ఘోరాలు కుట్రలు బయటపడ్డాయి. అవి ఎలాగో వెళ్ళి చెప్పేసి ఇప్పటికైనా నువ్వు మీ అమ్మ నాన్నకి దగ్గర అవ్వచ్చు కదా అని పూజారి సలహా ఇస్తాడు. లేదు పూజారి గారు, ఎన్ని సంవత్సరాలు నేను అమ్మ నాన్నకి దగ్గరగానే ఉన్నాను, కాకపోతే వాళ్ళ సొంత కూతురుగా లేను. ఈరోజు నేను అనుకోకుండా ఆ నిజం బయట పెట్టేస్తే వాళ్ళకి ఏదైనా జరగరా అనేది జరిగితే అది నేను తట్టుకోలేను అని చెప్పేసి ఆనంది బాధపడుతుంది. ఇంకా మొత్తానికి పెద్ద పూజారి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి పెద్ద పూజారి అయితే చెప్తాడు, 2 రోజుల్లో నేను మఠంలో కూర్చొని నీ విషయం ఏంటి అనేది చెప్తాను. మొత్తానికి అలాంటిది ఏమీ లేకపోవచ్చు, నువ్వు సంతోషంగా వెళ్ళిరా అమ్మా అని ఆనంది ఆదిత్యని పంపించేస్తాడు.
ఇంకా ఈలోపు ఇక్కడ ఆనంది అయితే చాలా సంతోషంగా ఉంటుంది. తెలియని నిజాలు బయటపడ్డాయి. వాళ్ళ కుట్రలన్నీ తెలిసాయి. ఒకవేళ గానీ వాళ్ళ అమ్మ నాన్నకి నిజంగానే ఏ దోషం లేదు అని తెలిస్తే ఇంకా హ్యాపీగా నేను అమ్మ నాన్నకి నేనే సొంత ఆనందిని, సొంత జీవనాన్ని అని చెప్పేయచ్చు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవైపు ఆనంది సంతోషంగా ఉంది. ఎందుకో ఎప్పుడు లేనిది జ్యోతికి కూడా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. సూర్యతో అంటుంది, ఏమండి ఎందుకో నాకు ఈరోజు గుడికి వెళ్ళాలని ఉందండి. గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలని ఉంది. మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది అనేసరికి ఏంటి జ్యోతి సడన్గా అంటే ఏమో తెలియదండి ఎందుకో గుడికి అయితే వెళ్ళాలనిపిస్తుంది అంటే సరే తప్పకుండా వెళ్దాం అని చెప్పేసి సూర్య జ్యోతిలు ఇద్దరు గుడికి వెళ్తారు. ఇంకా గుడికి వెళ్ళేసరికి అక్కడ ముందు ఆనంది కలిసిన పూజారి వీళ్ళని చూస్తాడు. చూసి మీరు జీవన వాళ్ళ అమ్మ నాన్న కదా అంటారు. అవును పూజారి గారు బాగున్నారా అంటే నేను బాగున్నానమ్మా, ఆ భగవంతుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి పూజారి గారు అర్చన చేశాక వాళ్ళతో ఒక మాట చెప్పాలి అని చెప్తారు. జ్యోతి సూర్యలు ఆశ్చర్యంగా చూస్తారు. ఎప్పుడు లేనిది చాలాసార్లు ఈ గుడికి వచ్చాం, కానీ పూజారి గారు ఆపి మరీ ఒక విషయం చెప్పాలంటున్నారు, ఏమై ఉంటుందండి అని చెప్పేసి సూర్యని అడుగుతుంది జ్యోతి. సరే చూద్దాం అని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే మొత్తానికి ఆ పూజారి వచ్చి, ఇందాకే మీ అమ్మాయి వచ్చి కలిసి వెళ్ళింది, తనే మీ సొంత కూతురు అనే విషయం నిజం బయటపడిందంట. ఒకవేళ తన కానీ మీ సొంత కూతురు అని చెప్తే మీ ఆయుష్కే దెబ్బ ఉందని వాళ్ళ పెద్దమ్మ ఇందుమతి ఎవరో చెప్పారంట. కాబట్టి తను పెద్ద పూజారి గారి దగ్గరికి వెళ్ళి దోష నివారణ ఏదైనా ఉంటే చేసి ఆ విషయం కనుక్కొని మీకు నిజం చెప్పే ప్రయత్నంలో ఉంది. ఈలోపు ఎన్ని ఆటంకాలైనా రావచ్చు, మీకు నిజం తెలియకపోవచ్చు, అందుకే ఎందుకో తెలీదు భగవంతుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు మీకు విషయం చెప్పాను అంటే అసలు పూజారి ఏం మాట్లాడుతున్నాడో వీళ్ళకి అర్థం కాదు. జీవన ఇక్కడికి వచ్చి మా సొంత కూతురు అని చెప్పడం ఏంటి, జీవనయే మా సొంత కూతురు కదా అంటే మీరు అనుకుంటున్న ఆ జీవన కాదు, మీరు కుట్టి కుట్టి అని పిలుస్తారు కదా తను మీ సొంత కూతురు అన్న నిజాన్ని ఇంకా సూర్యకి జ్యోతికి చెప్పేస్తాడా పూజారి. ఇంకా ఆ విషయం తెలుసుకున్న సూర్య జ్యోతి షాక్ అయిపోతారు. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది నిజమా అంటే నిజమేనమ్మా, ఆనంది ఈరోజు మీ ఇంట్లో మీ తోడికోడలు మాట్లాడిన మాటలన్నీ విన్నదంట. విన్నాక వాళ్ళు చేయించిన తప్పుల వల్లనే తను ఎన్ని సంవత్సరాలు తను మీ సొంత కూతురైనా తను మీకు దూరంగా ఉంది. ఆ విషయం నాకు వచ్చి ఇప్పుడు చెప్పుకొని బాధపడింది. వెళ్ళి వెంటనే ఈ విషయం వాళ్ళకి చెప్పచ్చు కదా మీ అమ్మ నాన్నకి అంటే ఇలా చిన్నప్పుడు కోయి దొరతో లేని మాట చెప్పించి నన్ను భయపెట్టారు, కానీ అదే నిజమైతే నేను తట్టుకోలేను అని చెప్పేసి భయపడుతుంది. కాబట్టి తను ఇంకో 2 రోజుల్లో మీకు నిజం చెప్పచ్చు, కానీ అంతకంటే ముందు ఏమైనా ఆటంకం రావచ్చని నేను మీకు చెప్తున్నానమ్మా, నేను ఈ విషయం మీకు చెప్పానని మీరు చెప్పొద్దు అనేసి పూజారి అయితే విషయం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా కుట్టి వాళ్ళ సొంత కూతురు అన్న నిజం పూజారి అలా చెప్పినా వీళ్ళకి ఏం అర్థం కాదు. అసలు కోయి దొర చెప్పించడం ఏంటి, కుట్టి మా సొంత కూతురు ఏంటి, మరి ఈ జీవన ఎవరు ఏంటి అని ఇంకా వెంటనే తడువు చేయకుండా అక్కడి నుంచి ఆనంది ఆదిత్యాన్ని కలవటానికి సునంద ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా ఆనంది వీళ్ళని చూసి చాలా ప్రేమగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అసలు ఆనంది ఎప్పుడూ లేనిది అంత ప్రేమగా వచ్చేసరికి సూర్య జ్యోతిలు అబ్జర్వ్ చేస్తారు. ఏంటమ్మా ఏంటి నాన్న ఇలా వచ్చారు అంటే నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా కుట్టి అంటే లేదమ్మా అలాంటిదేం లేదు అంటే ఎందుకు మాకు నిజం చెప్పట్లేదు, ఈరోజు మేము గుడికి వెళ్ళాం, గుడికి వెళ్తే నువ్వే మా సొంత కూతురివి ఇందుమతి ఏదో చెప్పించింది ఏమేమో అంటున్నాడు, నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే ఆనంది అని చెప్పేసి వెంటనే సూర్య జ్యోతిలిద్దరూ ఒట్టేయించుకుంటారు. ఇంకా ఆనంది చేసేదేం లేక ఆదిత్య మొహం చూస్తే ఇంకా ఆదిత్య ఇప్పటికైనా తడువు చేయక ఆనంది, ఇప్పటికైనా మీ అమ్మ నాన్నకి దూరమై నువ్వు చాలా క్షోభ అనుభవించావు, జరిగిన విషయం ఇప్పటికైనా బయటపెట్టు అనేసరికి ఇంకా వెంటనే ఆనంది ఏం చెప్పాలో తెలియక ఇద్దరిని హత్తుకొని తను ఏదైతే వీడియో రికార్డ్ చేసిందో అది చూపిస్తుంది. చూపించేసరికి అక్కడ సునంద చైతన్య శశికాంత్ కూడా ఉంటారు, జీవన ఉండదు. జీవన ఉండకపోయేసరికి జీవన ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అసలు ఆ వీడియో ఏంటా అని చెప్పి చూస్తే ఇందుమతి జీవనతో మాట్లాడిన మాటలు, వాళ్ళు ఎన్ని కుట్రలు అయితే పన్నారో ఆ కుట్రలకు సంబంధించిన విషయాలు అన్నీ వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు. ఆదిత్య తాండవన్ చేతిలో చేసిన హత్య విషయం, వీళ్ళ ఆస్తి కాజేయాలనుకున్న మాటలు, జీవన ఎవరో కాదు ఇందుమతి సవతి కూతురు అంటే శంభు రెండో భార్య కూతురు అనే విషయం, ఈ జ్యోతి సూర్యలకి ఆనందిని చిన్నప్పుడు దూరం చేసింది వీళ్ళే, కావాలని కుట్టిని భయపెట్టి కోయిదొర ద్వారా మీ అమ్మ నాన్న వాళ్ళే అనే నిజాన్ని ఎప్పటికీ బయట పెట్టకూడదు అని చెప్పించింది కూడా ఇందుమతి అని వీళ్ళు మాట్లాడుకుంటున్న ప్రతి మాట ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా ఆ వీడియో చూసిన వీళ్ళు చాలా షాక్ అయిపోతారు. అసలు ఇంత జరిగిందా, ఇంత తెలుసుకొని ఎందుకు ఆనంది ఇన్ని రోజులు మాకు చెప్పలేదు అని చెప్పేసి ఇంకా వెంటనే సూర్య జ్యోతిలు అయితే మాత్రం చాలా బాధపడతారు, కానీ ఒకవైపు నిజం బయటపడినందుకు సంతోషిస్తారు.
ఇంకా ఆనంది అయితే అంటుంది, చూశారు కదమ్మా, వాళ్ళు నన్నే చంపాలని చూశారు. వాళ్ళకి హత్యలు చేయడం చిన్న విషయం ఏం కాదు. కాబట్టి వాళ్ళు ఈజీగా మిమ్మల్ని చంపేస్తారు. నాకు అట్లీస్ట్ మీరు నా కళ్ళ ముందు ఇట్లా ఉన్నారు. ఒకవేళ నాకు నిజం తెలిసిందన్న విషయం వాళ్ళకి తెలిస్తే మీకేమవుతుందా అని చెప్పేసి నేను ఇన్ని రోజులు సంశయించాను. కానీ వాళ్ళు తప్పు మీద తప్పు, హత్యల మీద హత్యలు, కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఇన్ని రోజులు నా మనసులోనే ఉంచుకున్నాను అనేసరికి ఇంక వెంటనే జ్యోతి ఆనందిని దగ్గరికి తీసుకుంటుంది. సూర్య కూడా దగ్గరికి తీసుకొని, నా బంగారు తల్లి, ఇందాకే నీ గురించి మాట్లాడుకున్నామమ్మా. ఎప్పుడు నిన్ను చూసినా మాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. నువ్వే మా సొంత కూతురులో ఎందుకు పుట్టలేదా మా కడుపున అనిపించేది. కానీ ఇన్ని రోజులు నిన్ను మా కళ్ళ ముందే ఉంచుకొని నువ్వే మా సొంత కూతురివి అని తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాము అని చెప్పేసి వీళ్ళు అంటారు. అనేసరికి ఇంకా ఆనంది ఎమోషనల్ అవుతుంది. ఆదిత్య కూడా ఆనంది చాలా బాధపడిందండి. తనకి ఎన్నోసార్లు చెప్పమని ప్రయత్నించాను, ఈ విషయం నాకు చెప్పుకొని బాధపడిందే కానీ మీకెప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అని ఆలోచించింది ఆనంది. ఈరోజు ఇప్పటికైనా ఈ నిజం బయటపడింది. అయినా నన్ను ఇరికించడం కోసం ఈ జీవన ఇంత కుట్ర చేస్తుంది అనుకోలేదు. ఆ తాండవాన్ని మర్డర్ చేయించి నా మీద తోసేసింది. అమ్మకి తినికి మధ్య ఎన్నో గొడవలు పెట్టడానికి ఆ మీడియాను కూడా ఈ జీవనయ్య రప్పించింది. ఈ విషయాలు ఏవి తెలియకుండా అమ్మ ఇన్ని రోజులు ఆనందిని తప్పనుకుంది అని చెప్పేసి ఇంకా సునంద, శశికాంత్ వీళ్ళందరి ముందు ఆదిత్య ఇంకా ఉన్న మాటలు మాట్లాడేసరికి సునందకి ఇంకా ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. అసలైన జీవన తను రెండో కోడలు కాదు, ఆనంది అసలైన జీవన సూర్యజ్యోతుల కూతురు అనే విషయం అందరికీ బయటపడిపోతుంది. ఇంకా వెంటనే సునంద అయితే మాత్రం జీవనని ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది. ఎప్పుడు లేనిది అత్తయ్య ఎందుకు ఇలా పిలుస్తున్నారు అనుకొని తనైతే మాత్రం ఇంటికి బయలుదేరి వస్తుంది. ఇంకా ఈలోపు సునంద ఇందుమతిని కూడా పిలిపించండి అని చెప్పేసి జ్యోతి సూర్యులకు అనగానే వాళ్ళు కాల్ చేసి ఇందుమతిని పిలిపిస్తారు. ఇందుమతి ఏమైంది ఏంటి అంటే, చిన్న పని ఉంది, ఇటు నుంచి మనం బయటకు వెళ్ళాలనుకుంటున్నాం, నువ్వు రా అనేసరికి ఈ విషయాలు ఏవి ఇందుమతికి తెలియక వస్తుంది. ఇంకా ఇందుమతి లోపలికి వచ్చేసరికి వీళ్ళు ఏం తెలియనట్టుగా, ఇంకా మీరు చేయాల్సిన కుట్రలు ఏమైనా ఉన్నాయా, అన్నీ చేసేసారా అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు జ్యోతి అంటే, ఏం మాట్లాడుతున్నాను, వచ్చి నీ చెంప పగలగొడితే కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పేసి ఇంకా చెడ వాగించేస్తుంది జ్యోతి. ఇన్ని రోజులు నా బంగారు తల్లి కుట్టిని నాకు దూరం చేసి నా సొంత కూతురు కానీ ఆ జీవనాన్ని నీ సవతి కూతుర్ని తీసుకొచ్చి నా సొంత కూతురిగా ఇన్ని రోజులు నటింపజేశావు. ఈ ఆస్తి కాజేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయాలని చూశారు. ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా మీ కుట్రలు బయటపడ్డాయి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు జ్యోతి, ఈ ఆనంది చెప్పేది ఏది వినకు. తను మీ ఆస్తి పైన కన్నేసి కావాలనే మీ మీద ఇలాంటి లేనిపోని మాటలు మా మీద చెప్పి మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది అంటే, నోర్మి, నీకు ఇలా చెప్తే సరిపోదు అని సునంద కూడా ఇందుమతిని కొట్టేసరికి ఇంక వెంటనే ఆదిత్య, అవునా తన అబద్ధనాలు చెప్తుందా, సరే ఇది చూడండి అని ఏ మాటలైతే ఇందుమతి జీవనతో మాట్లాడిందో ఆ వీడియో చూపించేసరికి ఇంకా ఇందుమతి షాక్ అయిపోతుంది. ఇంకా ఇందుమతి బండారం అంతా బయటపడిపోతుంది. ఇంకా వెంటనే ఆనంది, ఇంతే కాదు, నన్ను పెంచి పోషించిన పద్మమ్మని కూడా అలా చేసింది వీళ్ళే. తను ఎక్కడ నిజం చెప్తుందా అని తను బతికుండగానే జీవోత్సవంలా చేశారు. వాళ్ళ ఉసురుమంట కూడా వీళ్ళకి తగులుతుంది. ఎన్నెన్నో కుట్రలు చేశారు, కానీ నా నోరు మోయించేశారు. ఏ రోజైనా నేను నిజం చెప్తే మీ ప్రాణానికే ప్రమాదం అని నాకు చిన్నప్పటి నుంచి నన్ను భయపెట్టి నేను ఈ విషయం బయట పెట్టలేనట్టుగా చేశారు అని ఆనంది అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా వెంటనే శశికాంత్ అయితే అంటాడు, చూసావా సునంద, నీ దగ్గర ఉంటూ నీ వెనుక ఉంటూ ఎన్ని కుట్రలు చేశారో. నీ పెద్ద కొడుకు పైన హత్యానేరం మోపాలని చూసింది నీ రెండో కోడలు. ఇలాంటి దాన్ని నమ్మి నువ్వు ఎండీ చైర్ ఇచ్చింది. ఇంకా నీ ఆస్తి కూడా కాజేసేసి తన పేరు పైన రాయించుకొని మనల్ని రోడ్డు పాలు చేయాలని చూశారు. అంతేకాదు, సూర్యజ్యోతిల ఆస్తి కూడా కాజేయడానికే వాళ్ళు వచ్చారు. వీళ్ళకి ఆస్తి మీద ఉన్న కన్ను ఈరోజు బయటపడింది. ఇంకా ఏం చేద్దామని నిర్ణయించుకున్నావు. ఇప్పటికీ నీ కోడల్ని నువ్వు నమ్ముతున్నావా అనేసరికి చైతన్య వైపు చూస్తారు. చైతన్య అయితే, మీరు నా గురించి ఆలోచించడానికే లేదమ్మా, ఇన్ని మోసాలు ఇన్ని నేరాలు చేసిన వీళ్ళకి తగిన శిక్ష పడాలి. ఏ తప్పు చేయని ఆనంది వదినికి ఇన్ని సంవత్సరాలు ఎంత నరకయాతన, ఎంత శిక్ష పడేలాగా చేశారు వాళ్ళకి తగిన శిక్ష పడాలి అని మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా జీవన వస్తుంది. జీవన వచ్చేసరికి, ఏంటి వీళ్ళంతా ఒక చేట చేరారు అనేసరికి ఇంకా జీవనాన్ని చూడగానే ఇంకా వెళ్ళి ఆనంది చెంప పగలగొడుతుంది. వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాం, ఎంత నటించావే నువ్వు
అసలు కావాలనే నువ్వు మీ అమ్మ నాటకం ఆడి మా ఆస్తి కాజేయాలని చూసి నన్ను మా అమ్మ నాన్నకి దూరం చేసి ఇంత కుట్ర పన్నుతారు అనేసరికి, ఏ ఆనంది ఏం చేస్తున్నావు, నా మీద చెయ్యెత్తుతావేంటి అంటే, చెయ్యి ఎత్తాలా చంపాలా అని చెప్పేసి ఇంకా జ్యోతి కూడా చెడమెడ వాగించేస్తుంది. వాయించేసరికి ఇంక ఇందుమతి అయితే కామ్ అయిపోతుంది. ఇందుమతి మొహం చూసిన జీవనాకి ఎక్కడో డౌట్ వస్తుంది. అసలు ఏం జరిగింది, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేసరికి, ఏం మాట్లాడుతున్నారో మీరేం మాట్లాడారో నువ్వే చూడు అనేసని ఇంకా జీవనాకి ఆ వీడియో ప్రూఫ్ చూపించేసరికి ఇంకా కామ్ అయిపోతుంది. మొత్తానికి మా బండారం బయటపడిపోయింది అని చెప్పేసి భయపడుతుంది. అది కాదు నేను చెప్పేది ఒకసారి వినండి అంటే, ఏంటమ్మా నువ్వు చెప్పేది మేము వినేది, నువ్వు చేసేదేమైనా మామూలు పని చేసావా, నా బంగారు తల్లిని ఇన్ని సంవత్సరాలు దూరం చేసి లేని ఆస్తిని నువ్వు అనుభవించి మీ అమ్మ నువ్వు ప్లాన్డ్గానే మాకు మా కూతుర్ని దూరం చేశారు. ఇప్పటికీ కూడా తనలో లేని భయాన్ని పుట్టించి మా ఆయుష్కి దోషం ఉంది, తను నిజం చెప్తే అని ఒప్పించి మొత్తానికి తన నోరు మోయించేశారు. అంతేకాదు హత్య చేసి ఆదిత్య బాబు పైన తోసేస్తారా, మా ఆస్తి కాజేసి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారా, ఇంకా మీ బతుకు ఎలా ఉంటుందో మీరే చూడండి అని చెప్పేసి ఇంక వెంటనే సూర్య చాలా సీరియస్ అవుతాడు. ఇంకా చైతన్యాన్ని ఒప్పించడానికి జీవన ప్రయత్నిస్తుంది. చైతన్య అయితే చాలా అసహించుకుంటాడు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది, ఎంత నమ్మేను నిన్ను, అలాంటిది నువ్వు ఇంత మోసం చేసావా, మాతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ నువ్వు మీ అమ్మ కలిపి ఇన్ని ఘోరాలు, అలా అని తను మీ సొంత అమ్మ కూడా కాదు, వాళ్ళ సవతి కూతురివి, బుద్ధులెట్టిపోతాయిలే నీకు అని చెప్పేసి అనేసరికి ఇంక వెంటనే సునంద ఆనంది దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా, ఈ విషయాలు ఏవి తెలియక నేను నిన్ను తప్పుగా అనుకున్నాను, ప్రతి క్షణం నిన్ను ద్వేషిస్తూ ఉన్నాను, అయినా కూడా నీకు మీ అమ్మ నాన్న బుద్ధిలే వచ్చాయి, నీకు క్షమాభిక్ష పెట్టే ఆలోచన కూడా ఉంది, అలాంటిది నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఎన్నో మాటలు అన్నాను, కానీ ఈరోజు నువ్వు నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు అంటే దానికి కారణం నువ్వు మీ మావయ్య విషయంలో చేసిన త్యాగమే, కనీసం ఆలోచించకుండా నాకు పసుపు కుంకాలు నిలవబెట్టావు, అప్పటికైనా నీ త్యాగాన్ని నేను గుర్తించలేకపోయాను, నన్ను క్షమించమ్మా, నీ విషయంలో ఎన్నో తప్పులు చేశాను అని చెప్పేసి సునంద ఆనందిని క్షమాపణ కోరుతుంది. ఇంకా మొత్తానికి జ్యోతి అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఆనందిని హత్తుకొని, ఇప్పటికైనా నువ్వు మా కూతురు అన్న నిజాన్ని బయటపడింది, వీళ్ళు చేసిన కుట్రలకి వీళ్ళకి తగిన శిక్ష పడాలి, ఆ పద్మమ్మ కాళ్ళ మీద పడి వీళ్ళు క్షమాపణ కోరాలి, తను బతుకున్న జీవోత్సవంలాగా ఎంత బాధపడుతుందో అంతకు మించిన బాధ వీళ్ళు పడాలి అని చెప్పేసి ఇంకా జ్యోతి ఇందుమతి జీవనాలను చూసి కోప్పడుతుంది. ఇంకా మొత్తానికి ఇలా ఆనంది పూజారి ద్వారా నిజం కనుక్కొని వీళ్ళకైతే శిక్ష పడేలా చేయడానికి వీళ్ళైతే సిద్ధమవుతారు. ఇంకా ఇందుమతి అయితే అంటుంది, అయినా మేము చేసామంటే మీరు చేసేది ఏమైనా బాగుందా, ఏ రోజైనా నాకు ఇంట్లో సొంత తోటికోడలుగా సమాన స్థానం ఇచ్చారా, అందుకే ఎలా అయినా సరే మీ అంతు చూడాలని ఇలా చేశాను, కానీ ఇప్పటికైనా నిజం బయటపడింది, ఏ రోజుకైనా మిమ్మల్ని వదిలేదే లేదు, నాకు తెలుసు మీరు ఇప్పుడు మాకు ఎలాంటి శిక్ష వేయబోతారో, కానీ బయటకు వచ్చాక మిమ్మల్ని ఎవరిని వదిలేదే లేదు అని మాట్లాడేసరికి ఇంక వెంటనే సునంద వచ్చి ఒక్కటి కొడుతుంది. ఏంటి నువ్వు మమ్మల్ని భయపెట్టేది, ఇప్పటి వరకు నీ కుట్రలు తెలియక నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాం, ఇప్పటి నుంచి నువ్వేంటో నీ బతికేంటో మేము తేలుస్తాం, ఎక్కడి నుంచి మొదలయ్యావో నువ్వు అక్కడికే పంపిస్తాం, నీ కూతుర్ని తీసుకొని ఇద్దరు చిప్పకూడు తినండి అని చెప్పేసి ఇంకా సునంద అయితే మాత్రం జీవన ఇందుమతి పైన విరుచుకు పడుతుంది. ఇంకా ఆనంది అయితే అసలు మీరు ఇలాంటి మోసం చేస్తారు అనుకోలేదు, ఏదో రోజు మారుతారు, ఇంకా మారారు అని సంతోషపడ్డాను, అన్ని నిజాలు తెలిసినా చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చేశారు, కానీ నేను బతుకుండగా మా అమ్మ నాన్నకి ఈ నిజం చెప్పగలను అని నేను ఎప్పటికీ అనుకోలేదు, ఆ భగవంతుడి దయ వల్ల ఈరోజు నిజం బయటపడింది, ఈ ఆధారాలన్నీ బయటపెట్టి ఆ తాండవన్ కేసులో మీరు చేసిన నేరం పైన మిమ్మల్ని జీవితంలో బయటకు రాకుండా చేస్తాను అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే బెదిరిస్తుంది. బెదిరించేసరికి ఇంకా జీవన ఇందుమతులు ఏమీ చేయలేక ఇంకా సైలెంట్ అయిపోతారు. ఇంకా ఈలోపు అయితే మాత్రం పోలీసులను పిలిపించి వీళ్ళని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయిస్తారు ఈ సూర్యజ్యోతి సునంద అందరూ కలిపి. మొత్తానికి వాళ్ళు చేసిన శిక్షకైతే శిక్ష పడింది. ఆనంది అయితే ఊహించిన రీతిగా సూర్యజ్యోతిలో సొంత కూతురు తానే అని, కన్న కూతురు తానే అన్న నిజాన్ని పూజారి ద్వారా తెలుసుకొని తానైతే మాత్రం సంతోషిస్తుంది. ఇలా మొత్తానికి ఫ్యామిలీ అంతా నిజం తెలుసుకొని ఇందుమతి జీవన చేసిన కుట్రలన్నీ ఇంకా అర్థం చేసుకొని వాళ్ళకైతే శిక్ష పడేలాగా చేస్తారు. ఆనంది విషయంలో సునందకి మార్పు వస్తుంది.
అలాగే చైతన్య అయితే జీవనాన్ని ఇంతలా నమ్మానని ఒకవైపు బాధపడినా ఆనందికి న్యాయం జరిగింది అని సంతోషిస్తాడు. అంతేకాదు ఇంకా ఆదిత్య సంతోషానికి అవధులే ఉండవు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కలయిక ఒకటయ్యింది. ఆనంది తన సొంత కూతురు జీవన అని సూర్యజ్యోతులకి తెలిసే రోజు వచ్చింది. తనే వాళ్ళ కుట్టి అనే విషయం వాళ్ళందరికీ బయటపడింది. అలాగే వీళ్ళ కుట్రలు కూడా బయటపడ్డాయి. ఆదిత్య కూడా నిర్దోషి అని కుటుంబం విషయంలో కూడా బయటపడింది. ఇంకా ఆదిత్య కూడా ఆనందిని చూసి చాలా సంతోషిస్తాడు. ఇంకా సూర్యజ్యోతిలు అయితే మొత్తానికి ఎప్పుడో తప్పిపోయింది. అదే తన డూప్లికేట్ జీవన అయిన తన కుట్రలన్నీ బయటపడి ఆనంది తన సొంత కూతురని అర్థం చేసుకొని ఈ నిజాలన్నీ తెలుసుకున్న వాళ్ళు ప్రశాంతంగా చాలా సంతోషంగా ఆనందిని తన సొంత కూతురుగా దగ్గరికి తీసుకొని ఒకటవుతారు. ఇలా మొత్తానికి ఈరోజైతే మాత్రం పూజారి ద్వారా నిజాలన్నీ బయటపడి వాళ్ళ కుట్రలు తెలుసుకొని ఆనంది వలన అందరూ నిజాలను అర్థం చేసుకొని ఒకటవుతారు. అపార్థాలు తొలగిపోయి ఒకలా కలిసి ఉంటారు. ఇంకా పోలీసుల చేతికి చిక్కబడిన ఇందుమతి జీవనాలు చెప్పుకూడు తింటూ శిక్ష అనుభవిస్తారు. ఇది జరిగిన విషయం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. లైక్ అండ్ షేర్ కూడా చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.